హలో ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదండి. పండుమిర్చి ఈరోజు వాకిట్లోకి వస్తే మా అమ్మ అయితే తీసుకుందండి. ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చిందంటే పండుమిర్చి, ఎండుమిర్చి, ఆవకాయ ఈ మూడు కంపల్సరీ మేము తీసుకుంటాము. పండుమిర్చి ఏంటంటే పచ్చడికేనండి. పండుమిర్చి పచ్చడి పడతాము, అది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఎండుమిర్చి ఎందుకు తీసుకుంటామంటే ఈ సీజన్లోనే తీసుకుని ఎండబెట్టుకొని కారం ఆడించుకుంటామండి. అది కూడా సంవత్సరం పాటు మాకు వస్తుంది. మేము అలాగే సంవత్సరానికి ఒకసారి తీసుకుని ఇలాగే స్టోర్ చేసుకుని పెట్టుకుంటాం. గుంటూరులో పెట్టింది పేరు కదండి గుంటూరు కారం అంటే. గుంటూరు మిర్చి అంటే మామూలుగా ఉంటుంది ఏంటండి మరి. ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇంకొకసారి మనం తీసుకుని ఆడిచ్చేసుకుంటాము. ఈ పండుమిర్చిని ఫస్ట్ మా అమ్మ తీసుకోగానే ఫస్ట్ వాష్ చేసుకుందండి. ఎందుకంటే మందులో కొడతారు కాబట్టి అందుకని చెప్పేసి కడిగేసుకుంది. కడిగేసుకున్న తర్వాత ఆ ఎండలో ఆరబెట్టింది. ఆరబెట్టిన తర్వాత వాటిని తొడాలు తీశారు సాయంత్రం. తొడమలు తీసిన పండుమిర్చిని రోల్లో వేసి నూరారండి. 3 కేజీల పండుమిర్చికి కేజీ ఉప్పు అయితే పడుతుందంట. దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నెక్స్ట్ షార్ట్స్లో పెడతాను. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.